అంటే వచ్చే దారిలో అయితే యాక్సిడెంట్ అయింది. ఇక ఇంటికి పోతే నాకు ఉంటుంది ఇక అమ్మ చేతిలో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కారే రాదు ఎందుకు ఇస్తారా అంటే ఎంతకు తెగించారా? తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఈ రోడ్డు ఇట్లా పోయి ఇట్లా పోతున్నాయన. ఈ రోడ్డు ఇట్లా పోయి ఇట్లా పోతున్నాయన. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? దాంతో సరిపోదు. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. వాడు గుర్తు వెంకంగా రాకుద్ది ముందలంగా రాకుద్దా. మాటలతో పోయేదాన్ని మ్యాన్ హ్యాండిల్ దాకా తీసుకొస్తున్నావు అనమాట. ఓకే, యూ విల్ సీ మై పవర్. వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో, మళ్ళా నేను ఇల్లు కూదబెడతా. నీ అమ్మ చెత్త నా కొడక. ఇందాక నేను బయటికి పోయి వస్తుంటే, చిన్న వేరే ఊరికి పోయి వస్తుంటే వచ్చే దారిలో అయితే యాక్సిడెంట్ అయింది. సో అక్కడ నేను వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే అక్కడ కొంచెం చిన్న డిస్కషన్ అవుతుండే. మా వాందే తప్పు, బట్ వాడు ఏంటంటే నా తప్పు అన్నట్టు క్రియేట్ చేసి మాట్లాడుతుండే అనమాట. సో ఇక్కడ నేను మా టీం అందరం వేరే చిన్న ఊరు వేరే షూట్ మీద పోయి వస్తుంటే అయింది యాక్సిడెంట్. సో చూపిస్తా కార్ ఎట్లా పగిలిందో. ఒక నిమిషం, బ్యాక్ కెమెరా చూసారు కదా, ఇదంతా పగిలింది. ఇక ఇంటికి పోతే నాకు ఉంటుంది ఇక అమ్మ చేతిలో. ఇగో ఇది కూడా బయటకు వచ్చింది ఇదంతా. యాక్చువల్గా ఏమైందంటే ఒక బైక్ కూడా అడ్డొచ్చిండు, ఇదంతా సొట్టపోయింది మొత్తం. ఈ లైట్ కూడా రావట్లేదు, చెక్ చేసిన ఆ పైది కూడా రావట్లేదు, వన్ సైడ్ లైట్ రావట్లేదు. అండ్ ఏమైందంటే యాక్చువల్గా ఒక బైక్ కూడా సడన్గా అడ్డొచ్చిండు. మేము చిన్నగానే ఉన్నాం కాబట్టి ఈ మాత్రం అయింది. అదే స్పీడ్గా ఉండుంటే వాడు ఎగిరిపోయేటాడు కదా. ఏరా ఏందిరా, స్లోగా ఉన్నాం కాబట్టి మళ్ళీ చూడు మనదే తప్పు అన్నట్టు ఎట్లా క్రియేట్ చేస్తుండు కదా. ఏదో మీరు ఎట్లా వస్తున్నారు చూసి రావాలి అది ఇది అని కట్టిద్దాం అనుకుంటు కానీ అది వర్కౌట్ కాలేదు, గుద్దేసిండు. మళ్ళీ నువ్వు చూసుకోవద్దా, ముందర బైక్ ఉంది చూసుకోవద్దా అంటాడు. అంటే వెనకాల తాకింది మొత్తం. సరే కానీ ఇగో చూడు, సీదా ఇంటికి వెళ్ళి తీసుకొని పెట్టిద్దాం. రేపు మార్నింగ్ నేను తీసుకెళ్ళి దాన్ని షోరూంలో ఇచ్చేస్తా, రిపేర్ చేపిస్తా. ఇదేంటంటే అమ్మకి తెలియకుండా పెడదాం. తెలిస్తే ఇక సావే, ఇక తెలిసిగా ఎట్లా తిడుతుందో. ఏంద్రా మళ్ళా ఏం చెప్తావు, గుద్దుతా నువ్వు అసలు తీయకు నువ్వు. అరే మా మమ్మీ తెలియదు. అసలు మీరు సపోర్ట్ చేయకండి రా, నేను చూసుకుంటా సార్నా. నేను పోయి రేపు పొద్దుగాల పోయి రిపేర్ చేయించుకొని వస్తాను. అంతలోపు మీరు దాకైతే సపోర్ట్ చేయకూడదు. ఇదంతా డూమ్ మార్చాలా వాడి వల్ల ఇదంతా. అక్కడ వీడియో తీయలేకపోయినాం గైస్, ఎందుకంటే అక్కడ మొత్తం గొడవనే జరిగింది మనతోని. మళ్ళీ వాడు రిటర్న్ నా బండి ఆగమైంది కట్టిపోర్రంట. ఇది హైలైట్. అక్కడ వేరే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు పాపం మనకు కొంచెం ఇది చేసేసరికి సరే చలో ఇంటికి పోదాం పదండి. అరే నేను ఒక సైడ్ అటు సైడ్ మూలకు పెడతా సరేనా. అసలు ఏం చెప్పమ్మా దాదా, ఇక వదిలేరు, ఇక్కడితో ఇక్కడ వదిలేరు సరేనా. నేను చూసుకుంటా మా కారు సర్దార్. ఇటు సైడ్ పెట్టేస్తా, అది యాక్సిడెంట్ ఇటు సైడ్ అయింది, అటు సైడ్ కదా, అటు సైడ్ పెట్టేస్తా. తెలియకుండా అటు సైడ్ పెట్టేస్తా. కొంచెం ఇంకా చూడు రే సైలెంట్గా. అసలు కారు గురించి ఎత్తకూర్రి, కారు కొంచెం ఎత్తినా ఇక పగిలిపోతాయి మన పిర్రలు వస్తాయి. భయపెట్టి చంపుదామని చూసినావు, ఎంత భయమైంది మళ్ళీ గుద్దింది కూడా నా సైడ్. నువ్వు గుద్దింది ఏం కలదు కానీ పాప దిగురు. చలో పద దిగుర్రా. ఏంది కార్లో కూర్చోరు, దిగురు. అది తీరా డోరు. ఏం చేయాలనా అని చూస్తున్నా. అంటే ఏం దోశలు వేస్తున్నావు ఎవరికి? భరత్కా? పెద్ద చేయి, చిన్న చేయమా. చిన్న సరిపో, పెద్ద చేయాలి. ఇప్పుడు వస్తాడు పెట్టు, దానికన్నా పెద్దవి కావాలి. పెద్ద దోశలు కావాలి నాకు, చేసి పెట్టమని అన్నాడు. ఇప్పుడు వచ్చి ఇద్దుదా. కానీ ఏమైందంటే మేము షూట్ పర్పస్ పోయినాక పోతే ఆడేమైందంటే ఒక బండోడు అడ్డొచ్చిండు, గుద్దేసిండు.
ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం చనిపోలే కానీ అడ్డొచ్చి ఇట్లా కట్టిద్దాం అనుకోండు ఏమంటే గుద్దేసిండు. వద్దన్నా కదా నేను, అదే వద్దన్నా కదా, వద్దురా అని మా ఆట ఇంట్లో నేను అప్పుడే చెప్పినా. నేను ఎందుకు పోయారు మరి? ఇక మన కారు తగిలిందా? ఆయనకు జరిగింది కారు కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది, పగిలిపోయింది ముందర మొత్తం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మొత్తం పగిలిపోయింది. ఏంద్రా మొత్తం పగిలిపోయింది తెలుసా? ఏడాడు వాడు ఉండు. అవతల సైడ్, ఏం చేసినావురా? అవతల సైడ్ మొత్తం పగిలిపోయింది. ఏంది చూడు ఏం పుట్టిందా నీకు రోగం? చూడు మొత్తం ఎట్లా పగిలిపోయింది చూడు. ఫేస్ ఏంటిది? చూడు ఏం చేయాలి నేను ఇప్పుడు? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. పైసలు కూడా లేవు, ఇంత పెద్ద మొక్క పెట్టుకొచ్చినావు ఇంత కార్తీ. కారే రాదు ఎందుకు ఇస్తారా అంటే, కారే రాదు ఎందుకు ఇస్తారా అంటే, ఎంతకి తెగించారా? ఫస్ట్ నా కారే నీకు ఎవరు తీసుకోపోమన్నారా? కారు చూడండి అసలు ఎవరు తీసుకోపోమన్నారు? నువ్వేం చేయాలి? చూడు. ఏరియానా అది చూడు. అందరు చూస్తున్నారు. ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నాను తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? చూడు అసలు ఎట్లా చేసిండో మొత్తం. నీకేం పుట్టిందిరా రోగం? నీకేం పోయే కాలం వచ్చిందిరా లంచోడకా? చూడు మొత్తం ఎట్లా పగిలి కొట్టిండో. మనైతే జర్ర మిస్ అయితే నాకు ప్యాక్ అయినాయి, ఆ లైట్లు రావట్లేవు. తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. నువ్వు ఎవరు తీసుకోపోమన్నారు? ఏం చేయాలి? తీసుకోపోయా అందరు చూస్తారా? ఏం పని? మరి ఎవరు తీసుకోపోమన్నారు? నీకు రానప్పుడు బైక్ అడ్డు వచ్చిండు. ఈయనే కట్టించిండు మొత్తం. నువ్వు ఎందుకు తీసుకోవాలి పోయినవరా? ఏం రానట్టు తెగ చెప్పొద్దటవా? అంటే ఇందాక కూడా ఎట్లా చెప్పింది కదా చెప్పొద్దని. చెప్పొద్దు, ఆంటీకి చెప్పొద్దు, అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తే మొత్తుగో చూడు ఇట్టా తిప్పుతుండు బండి, ఒంకట్టి ఇంకా తిప్పుతుండు. చేసింది కాదా చెప్పిన కొట్టి నీకోసరాను. ఏం చేయాలనుకుంటాను? ఏం చేయాలనుకుంటారా? పాత్ర పరపోగా ఐదు బతుకున్నారా? బలిగా వస్తుందిరా నీ లెక్క. మరి చెప్పండి కొట్టు చెప్పినా ఆయన కొట్టి నీకోసరాను. గుద్దింది దానికి చూడండి ఎట్లా తిరుగుతుందో. చెప్పిపో అండి. ఏం చెప్పదు? ఏం చెప్తా? ఏం చెప్తా చెప్పు. కొడుతుందంటేంద్రా? కొడుతుందంటే చేసి సకల బాగుందని కొడుతుందంటే చేసి సకల బాగుందని కొడుతుందంటే వచ్చేది కాదు. 10 ఏళ్ళు 20 ఏళ్ళు 2 రోజులు కష్టపడితే వస్తుంది. ఆయన చెప్పిన మాట వినాలి కదా. ఆయన అన్న మాట లెక్క చేయడు. ఎట్లా అనుకున్నావు? 2 రోజులు కొట్టుకోవాలి. మళ్ళీ ఆ పిల్లగాడు చెప్తుండని ఆ పిల్లగాని కొడుతుండు. నువ్వు వచ్చి చెప్పినావు ఇంట్లో అని. ఈ రోడ్డు ఇట్లా పోయి ఇట్లా పోతున్నాయన. ఈ రోడ్డు ఇట్లా పోయి ఇట్లా పోతున్నాయన. ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? కార్లా బండి మీద తిప్పినావా? ఏం చేసినావు? నేనేం చేయలేదు. ఆపుకోవచ్చుగాను, నువ్వు ఆపుకోవచ్చుగా. ముందర వచ్చినప్పుడు ఆపుకోవచ్చుగాను. అప్పుడంట కట్టిస్తాడంట. కట్టించాడంటే కట్టిస్తాడంటే కట్టింగ్ ఇస్తున్నప్పుడు ఎవరైనా తగలరా? మరి ఈయన తప్పు కాదా చేసేది? ఏం చెప్తారా? ఏం చెప్తా చెప్పు. నువ్వు చేసే చేసుకోవచ్చు. నువ్వు బాగా చెప్పిరా. ఇప్పుడు 20,000 అవుతుందమ్మా. 20,000 అవుతుంది. జ్ఞానం తెచ్చి పెట్టి నీకో దాంతో నాకు సరిపోదు. దాంతో సరిపోదు. కాదురా నీకు చెప్తే అర్థం కాదా? దాంతో సరిపోదు. కాదురా నీకు చెప్తే అర్థం కాదా? బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా.
ఊకునే కాదు మా ఆయన చేసేదా అమ్మ భాగ్యం పోగొట్టాలని ఉంటుందా మాట? అమ్మో ఆయన కాడ ఉన్న జిత్తులు ఎవరు కాడలేవు పోగొట్టాలని పోగొట్టాడు. మరి పోగొట్టాలని మరి ఆయన కట్టి నేను దేనికి ఇచ్చిండు ఆ చక్క పోతుంది నాకు కట్టిస్తుండు పాట పెట్టుకొని కట్టించిన ఈయననే ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడు? కాదా నీకు భయం లేదా బండి అన్నప్పుడు? ఎన్ని లక్షల పెడితే వచ్చిందా బండి? పుణ్యానికి వచ్చిందా బండి? పుణ్యానికి వచ్చిందా? పుణ్యానికి వచ్చిందా బండి? బండి పుణ్యానికి వచ్చిందా? కాసేపు బయటికి కాసేపు అని అంటున్నావు. మరి ఎన్ని రోజులు చేస్తే కష్టం చేస్తారా వస్తుంది ఏడు తెచ్చి పెట్టదురా, జాగ్రత్త తెచ్చి పెడతాను పైసా పుట్టలేదు. ఇంట్లో మంచిగా ఉండు. మరి నేను యాన్ని తెచ్చి ఎవరు ఇస్తారు అప్పు? ₹1 ₹100 పైసా కూడా పుట్టలేదురా. ఏడు మనిషి పుట్ట పుట్టలేదా? గాడి పుట్ట పుట్టిందా? ఇంకేం చెప్తావు? నువ్వు మనిషి కావా? నువ్వు దున్నపోతావా? అంత ముఖ్యమైన పని ఏముంది పోయినావు? నీకేం పోయే కాలం వచ్చిందా లంచోక? ఇక పోయినా అంటే ఆడు వచ్చిండు గుద్దిండు ఆడొచ్చి ఇట్లా గుద్దుతాడు, ఆడొచ్చి ఇట్లా గుద్దుతాడు, ఆడొచ్చి ఆడి మీద పెట్టుకో, ఆడొచ్చి ఇట్లా గుద్దుతాడు. పట్టొద్దు, వాడిని పట్టుకోవద్దు. మరి ఆడు పారిపోయినాడు చూడు, అందరు చూస్తున్నాడు. మరి నీకు సిగ్గులేదా? వాడు గుత్తి అంకంగా రాకుద్ది ముందలంగా ఆకుద్దా, వాడు గుత్తి అంకంగా రాకుద్ది ముందలంగా ఆకుద్దా. మాటలతో పోయేదాన్ని మ్యాన్ హ్యాండిల్ దాకా తీసుకొస్తున్నాం అనమాట. ఓకే, యూ విల్ సీ మై పవర్. చిక్కగిట్ల నారా నేను హైదరాబాద్ హైదరాబాద్ ఏం చేస్తాను ఇచ్చేస్తా అండి బ్యాంక్ లో పెట్టి ఇయ్యడానికి అంటే లేదా అంటే ఇచ్చిపో అంటే చెవులే మా అమ్మ తిడుతుందా అంటే అంటే ఎట్లా తయారు చేసి నువ్వు ఆ బండితో సైకిల్ ఇట్లా కాదన్నా నువ్వు నాశనం పట్టించినావు. ఇప్పుడు వాడు చూడబోతేనేమో అట్లా బండి, నువ్వేమో ఇట్లా చేస్తుంటివి. అంటే ఎక్కువ మాట్లాడి అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. అంటే నువ్వు వచ్చినందుకు కాలకు బేడం పెడుతున్నావా? చెవులో ఇచ్చిపోతుంది రిపేర్ చేసి అంటే ఆంటీకి చెప్పి కుదిరావా? ఆంటీకి చెప్పి కుదిరావా? కాదు అయిపోయింది కానీ దేవుడే పంపించిండు నాకు. దేవుడి కోసం ఆంటీకి పంపించినా బాగా వచ్చిండ్రా వీడికి నోరే కాదు బ్రెయిన్ కూడా లూజే. అయ్యో రిపేర్ చేపిస్తావా? చెప్పి కొడతా చెప్పించిన నేనే ఇస్తారా? నేను హైదరాబాద్ అండి పోండి 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 అండి ప్లీజ్ ఆంటీ కాల్ నేను హైదరాబాద్ పోయేదాన్ని, నేను చెవులు పెట్టిస్తారా? తిక్కలేసినారా? నేను హైదరాబాద్ పోతాను. నాకు మాత్రం కార్ బాగా నువ్వు మరి నాకు కార్ బాగా మాత్రం చస్తావు. ఇంట్లో అయితే ఉండవు, ఇంట్లో అయితే ఉండవు కొడతా. నేను ఇయ్యరా? అరే నేను ఊరిపోయేదాన్ని చెవులు ఇచ్చుకుంటూ కూర్చుంటాను. ఏం మాట జరుగుతుపోతాయి. ఇంట్లో ఉన్నాం, నా వల్ల కావట్లేదు. మీతో నా వల్ల అసలే నువ్వు ఎవర్రా? నాకు నేను గుర్తుపడతలేను. నువ్వు ఎవనువో నాకు తెలియదు, ఎవడువో నాకు తెలియదు. నువ్వు అంత మాట్లాడి కొడుకువా? అవును సువర్ణ కొడుకే. సువర్ణ కొడుకే అంటే అరే పక్క జరుగు అంటే చెవులే చిక్కగిట్లా లేచినారు. నేను చెవులు ఇస్తే నా బిడ్డలు ఊకుంటారు. ఏం కాదా ఆంటీ ప్లీజ్. అయితే కవిత అమ్మకి ఫోన్ చేస్తాం. ఒరే నాకు సంచితో పని ఉండి వచ్చాను, నాకు వదిలేవాకరా నన్ను. నీ చక్కదనం బాగానే ఉంది. అరే నువ్వు ఇంట్లో పో, నేను రిపేర్ ఏం చేస్తావు? రిపేర్ ఏమొస్తాయి చెవులు? నువ్వు నేను ఎంత బాగా అంటున్నావు ఎవరా? నేనెన్నడన్నా అసలు పోయబెట్టేది ఇట్లా తెలియదు నాకు తెలుసా. అనుకో చెవులే
సెలవు ఇస్తారు నువ్వు అప్పుడు పో ఇంకా నమ్ముడు పో ప్లీజ్ ఆంటీ కాల్ ఇప్పుడు నేను హైదరాబాద్ సీరియస్ ఆంటీ అది లేదంటే కాదురా హైదరాబాద్ తీసుకుపోతా పని కిడ్నాప్ చేస్తాను తీసుకుపోయి పని చేస్తా అరే నేను నెలకు 15,000 ఇచ్చేటట్టుగా నీకు పనిలే పెడతా ఏమవుతా నాకు చిన్న చెవులు అయ్యి. ఇస్తా పిల్లగానికి చెవులకి ఇస్తా సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది అడిగేటివేనా నేను నా బిడ్డ కాడిపోతున్నారా నేను చెవుల వేడ ఇస్తా నీకు తిక్కగిన లేచిన ఆడరా అసలు ఇచ్చిపో ఆంటీ ప్లీజ్ ఆంటీ కాలు పట్టుకుంటా ఆంటీ చెవులు అయ్యి చేతులు ఇచ్చిపో నేను కుదబెట్టి మళ్ళీ ఇస్తా ఆంటీ అంటే ప్లీజ్ ఆంటీ నవ్వుతుర్రేందా ఆంటీ జోక్ కాదు ఈ ఫోన్ కూడా పట్టుకో కుదబెట్టు ఫోన్ కుదబెడతా నీది పెడతా ఇది వాళ్ళదండి ఎవరిది వాళ్ళు వాళ్ళదైతే నువ్వెందుకు తీసుకున్నావు ఇక్కడ అది కూడా పెట్టిస్తుంది వద్దా ఆంటీ వద్దా ఆంటీ నన్ను ఇప్పిస్తుంది చెవులు అయ్యి ఆంటీ అంటే చెవులు అయ్యి ఆంటీ ఇక నీవు తిక్క గిట్ల వేసింది చెవుల ఇస్తే ఎవడన్నా చూస్తే నవ్వుతాడు ఎందుకంటే ఏడుకో సంటి కోసం అని పోయి ఏమో చెవుల ఎవరికి అన్న పెట్టి వచ్చింది అని నవ్వరా ఎందుకు నవ్వుతారా ఆంటీ ఏం చేస్తారు నువ్వు చేసిన పనికి నేను ఇస్తే బండి రిపేర్ చేయించి మళ్ళీ తెచ్చి నీ కార్లో ఒక రౌండ్ తిప్పుతా మళ్ళీ నేను ఇల్లు కుదబెడతా ఈ అమ్మ చెత్త నా కొడక నీ చక్కదనం బాగుంది ఇల్లు కుదువ పెడతావు నువ్వు కుదువ పడుకో సరే నన్ను తీసుకోండి మరి మీరు పాప మాట్లాడుకుంటా మాట్లాడుకో చెవులో ఇచ్చిపో అంటే నేను హైదరాబాద్ తీసుకుపోతా పారా ఊరికే మనంగా వాళ్ళకే తలకాను కొడుతుర్రు అంటే నన్ను అందుకని హైదరాబాద్ పోయి మంచిగా నెలకి 20,000 ఇప్పిస్తా ఇప్పిస్తా మరి రా చెవులో ఇచ్చిపో మరి ఇంకా పోదాం రా చెవులో ఇచ్చి ఆ బండి ఆమె కుప్ప చెప్పిరా ఇంకా ఆమెనే బాగా చెప్తుంది పోదాం రా పోదాం పైకి వస్తాపా నేను వాళ్ళకి చదువుకొని వస్తా చెవులో ఇప్పి నువ్వు చెవులో ఆంటీ చెవులై మరి సరే హైదరాబాద్ వస్తున్నారు నేను వీళ్ళకి చెప్పేసి వస్తా